రోజులు గుర్తుకొస్తుంటాయి మీకు? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన రోజులు, మీ జైలు దగ్గరికి భార్య పిల్లలు వచ్చిన సందర్భాలు అవన్నీ అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అంత మహానుభావుడు వచ్చి జైల్లో పరామర్శించినాడంటే ఎట్లుంటుందండి? ఆ, ఆ, ఆ. అన్నీ మర్చిపోతారు. అన్నీ మరి తండ్రి తల్లకంటే తండ్రి అంత ఒక వ్యక్తి వచ్చి మనకు జైల్లో వచ్చి నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పినాక ఎంత హ్యాపీగా ఉంటాం. ఇన్ని ఆటిపోట్లు చూసిన మీరు ఇప్పుడు ఫ్యాక్షన్ గురించి ఏమంటారు? ఫ్యాక్షన్ అనేది ఎవరికి కూడా ప్రోత్సహించవద్దని చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో మనిషి బతికి పోరాడుకోవాలి. శత్రువుని ఎదురుగా ఉంచుకొని మాటల ద్వారా కానీ పబ్లిక్ సర్వీస్ చేసి కానీ మనము ఇమేజ్ తెంచుకోవాలి. కానీ ఒకరిని చంపితే ఇంకొకరు పుడతారని తెలిసి కూడా మనుషులను చంపడం తప్పు అంటాను నేను. ఫ్యాక్షన్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారు ఎప్పుడైనా ఎదురు పడుతుంటారా మీకు? చాలా పడుతుంటాం. చాలా చోట్ల ఫంక్షన్లకు ఎదురు వెళ్తుంటాం. మాట్లాడుకుంటారా? ఎప్పుడు మాట్లాడింది లేదు. ఆయనంతగా ఆయన వస్తుంటాడు, నా అంతగా నేను వస్తుంటాం. ఓకే. వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు శత్రుత్వం లేదు. ఇకపోతే మీరు ఇక జైలు జీవితం అనుభవించే సమయంలో ఎన్నికలు రావడము, మీరు ఎట్లా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి 2004లో మీ భార్య గౌరు చరితారెడ్డి గారిని నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు మీరు. ఇంకా 2009లో నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక అక్కడి నుంచి ఇంకా పాణ్యంకు పోవాల్సి వచ్చింది. అంటే ఇంకా ఆమె పోటీ చేయలేదు అప్పుడు. 2014లో ఇక పాణ్యంకు వెళ్ళిపోయారు మీరు. ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో పట్టు సాధించారా మీరు క్షేత్రస్థాయిలో? పట్టే ఉంది, ఆల్రెడీ గెలిచినాము ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా క్యాడర్లో సరైన పట్టు సాధించలేకపోయారు. అంటే స్థానికంగా ఉండరు, పాణ్యం అనేది అక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉంటున్నారు. అంటే కింది స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడైతే గెలిచారు, నందికొట్కూరులో గెలిచారు మీ సొంత నియోజకవర్గం. పాణ్యంలో ఇప్పుడు గెలిచినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కావచ్చు, మీ మీద ఉన్న సానుభూతి కావచ్చు, ఈ వేవ్లో గెలిచారు తప్పితే ప్రస్తుతం మీ భార్య ఎమ్మెల్యేగా కావచ్చు, మీరు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, పాణ్యం నియోజకవర్గంలో ఆ స్థాయిలో క్యాడర్లో పట్టు సాధించలేకపోయారు అని అంటున్నారు. వాస్తవం. ఈ రోజుకు ఎలక్షన్లకు మనకు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా మా ఇంట్లో ఉన్నారు. పాణ్యం అనేది చిన్న టౌన్, అది కాన్స్టిట్యున్సీ పేరు పూర్తిగా పాణ్యం అనే పెట్టారు. కానీ ఇక్కడ కర్నూలు టౌన్లో 14 వార్డులు కార్పొరేషన్ పాణ్యం లేకున్నాయి. 1,45,000 ఓట్లు పాణ్యం నియోజకవర్గం ఓట్లు ఉన్నాయి ఈ 14 వార్డులనే. టోటల్గా 4 మండలాల్లో కలిపి ఇక్కడ కలిపితే 2,80,000. సో 4 మండలాలు కలిపితే 1,40,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఒక్క టౌన్లో పాణ్యం కర్నూలు టౌన్లో ఉన్న 14 వార్డులోనే 1,40,000 ఓట్లు ఉన్నాయి. సో ఎవరికే కానీ ఇది హెడ్ క్వార్టర్ ఈడ ఉండాల్సిందే, మేజర్ ఓట్ బ్యాంక్ ఈడ ఉంది. మేము పూర్తిగా రాజకీయంగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఉన్నాం. అంటే పాత క్యాడర్ కాకుండా పాణ్యంపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఎక్కువ ఇక్కడే ఉండడంతో అంటే కింది స్థాయి క్యాడర్ని అంటే కొత్త క్యాడర్ని కూడా కూడగట్టుకోలేకపోతున్నారు, కొత్త క్యాడర్ని రాబట్టుకోలేకపోతున్నారు. ఉండవాళ్ళు తప్పితే కొత్త క్యాడర్ రావడం లేదు. అంటే ఈ పాణ్యం అనేది 3 ముక్కలుగా ఉంటుంది, భౌగోళికంగా తీసుకుంటే 3 ముక్కలుగా ఉంటుంది, అటు ఇటు అంతా కలిపి ఉంటుంది అనమాట. ఈ నేపథ్యంలో కొత్త క్యాడర్ని కూడగట్టుకోవడంలో కొద్దిగా వెనకబడిపోతున్నారు. వాస్తవంగా క్యాడర్ అనేది మాకు పెరిగింది. ఇక్కడ మేము ఫస్ట్ టైం కొత్తగా వచ్చినా కూడా ప్రజలందరూ ఆదరించారు. ఈరోజు గతంలో ఈడ పనిచేసిన వాళ్ళకంటే రెగ్యులర్గా అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే చరితమ్మ గారు ఎక్కడ ఏ అవసరం ఉందని పిలిచినా అటెండ్ అవుతుంది. ఎవరు ఫోన్ చేసినా ఆ ఫోన్ రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా సమాధానం చెప్తుంది. మళ్ళీ వాళ్ళకి చెప్పి పలానా నువ్వు ఏదైతే అడిగినావో అది వాళ్ళు పలానా చెప్పినా మీరు పోయి పలానా కలవండి అని చెప్పి మేము పూర్తిగా పబ్లిక్ సర్వెంట్గానే ఉన్నాము. మాకు బాగా క్యాడర్ పెరిగింది. క్యాడర్లో మాకు ఎక్కడ రిమార్క్ లేదు, మాకు ఇంకా పెరిగిందే కానీ తరిగింది లేదు. మీరేమో ఇలా అంటారు. అయితే మీ సొంత కాన్స్టిట్యూషన్ నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ కావడంతో అయినప్పటికీ కూడా మీరు ఎక్కువగా మీ దృష్టి అంతా కూడా నందికొట్కూరు మీదే పెడుతున్నారు. ఆ కాన్స్టిట్యూషన్ మీద పట్టు కోల్పోకూడదు, అది కొంతవరకు సొంత కాన్స్టిట్యూషన్ మీద పట్టు కోల్పోకూడదు అన్నది ఒక వరకు ప్లస్ అయినా కూడా కొంతవరకు మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాని మీద దృష్టి వల్ల మీ ఇతర నియోజకవర్గం మీద, మీ సొంత నియోజకవర్గం అంటే పాణ్యం మీకు ఏదైతే ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ఇచ్చిందో ఆ కాన్స్టిట్యూషన్ మీద పట్టు కోల్పోయే అవకాశం ఉందనేది ఇక్కడ వాదన. లేదు, నేను పాణ్యంలో ఎంత సర్వీస్ చేస్తున్నామో నందికొట్కూరు వరకు నేను ఎంతసేపు ఉన్నా నాకు బంధువర్గం ఉంది. బంధువర్గం ఉన్నా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నందికొట్కూరు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని, మీరు కూడా అదే బాటలో నడుస్తున్నారు అన్నది ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు నందికొట్కూరులో బైరెడ్డి తిరుగుతున్నా, నేను తిరుగుతున్నా, ఏం పని మీద తిరుగుతున్నాం? పెళ్ళిళ్ళు, చావులు పోతున్నాం. అంతకుమించి వేరే రాజకీయంగా మా ఆయన చేయడం లేదు, నేను చేయడం లేదు. కేవలం సీజన్లో రాజకీయంగా అక్కడ ఎస్సీ కాన్స్టిట్యూషన్ కదా, అక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిచినా కూడా మీ కంట్రోల్లో ఉండాలా, క్యాడర్ అంతా మీ కంట్రోల్లో పనిచేయాలా అనే ఉద్దేశంతోనే 2 వర్గాలు మళ్ళీ పోటీ పడుతున్నాయి. అదేం లేదు, మామూలుగా నందికొట్కూరులో ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయింది. ఓ దిక్కు బైరెడ్డి వర్గం ఉంటుంది, ఓ దిక్కు గౌరెడ్డి వర్గం ఉంటుంది.
ఈ రెండు వర్గాల మధ్యన ఎవరు క్యాండిడేట్ ఉంటే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. పబ్లిక్ ఒపీనియన్ ఆ రోజు ఎవరికి ఓట్లు ఇస్తారో వాళ్ళకి ఇస్తారు, అంతే తప్ప ఆడేదో పట్టు వాయించుకోవడానికి మీ ఆలోచన చేసేది లేదు. మాకు ఎంతసేపు ఉన్నా పండెం మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నా భార్యను గెలిపించుకోవాలని ఉంటా కానీ ఆడేసి గెలిపించుకోవాలని అవసరమే ఉంది.